హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఫ్రెండ్స్ కలిసి కబన్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. సో మేమున్న ఏరియా నుంచి ఫస్ట్ అయితే బస్ పట్టుకొని మెట్రోకి అయితే వెళ్ళాము. మెట్రో నుంచి డైరెక్ట్ కబన్ పార్క్ అయితే స్టాప్ అయితే ఉంది. మేమున్న ఏరియా నుంచి కబన్ పార్క్ అయితే 38 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్ మీద. కబన్ పార్క్ మెట్రో స్టేషన్లో అయితే దిగేసి ఇంకా మనం బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తే ఒక 5 మినిట్స్ వాక్ తర్వాత అప్పుడే మనకి కబన్ పార్క్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. మేమైతే అక్కడే చాలా టైం వేస్ట్ చేసామన్నమాట. ఒక 1 అవర్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటా మేము వెళ్ళి ఎంట్రన్స్ టికెట్స్ ఇవన్నీ తీసుకుందాం అనే లోపల లంచ్ టైం అయింది. ఒక 1 అవర్ అయితే బ్రేక్ ఇచ్చారనమాట, 1:30 to 2:30. సో ఆ 1 అవర్ టైం వేస్ట్ చేయలేక మేమైతే ఇంకా పక్కనే ఎక్వేరియం అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ అయితే పడింది. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఎక్వేరియం లోపలైతే రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. సో కొంచెం వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా బయటకైతే వెళ్ళాము. మనకి ఎంట్రన్స్ పక్కనే ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంది. ఇక్కడైతే మేము ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్ అండ్ మోమోస్ అయితే తీసుకున్నాము. తిన్నాకైతే ఇంకా పార్క్ అయితే ఓపెన్ చేశారు. సో క్యూ లైన్లో అయితే వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఎంట్రన్స్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడింది, టాయ్ ట్రైన్కి 30 అండ్ బోటింగ్కి అయితే 30 రూపీస్ అయితే పడింది. ఇంకా మేము ముగ్గురం అయితే 3 టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే మేము టాయ్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. జస్ట్ ఒక 1 రౌండ్ అయితే వేస్తారు పార్క్ చుట్టూ. ట్రైన్ రైడ్ అయిపోయి లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి, బ్రేక్ డాన్స్, కొలంబస్ అండ్ డ్రాగన్ రైడ్. సో మేమైతే కొలంబస్ ఎక్కుదాం అనుకున్నాము. టికెట్ ప్రైస్ అయితే 30 రూపీస్ అయితే పడింది. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఎక్కామన్నమాట. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి వీడియో క్యాప్చర్ చేస్తుంది. కొలంబస్ అయితే నేను ఎప్పుడో ఎక్కాను, మళ్ళీ ఇప్పుడైతే ఎక్కుతున్నాను. చాలా భయం వేసింది, అంటే చాలా హైట్స్కి అయితే తీసుకుపోతారు కదా. మేము కూర్చోయింది సెకండ్ సీట్లోనే, అయినా చాలా భయం అయితే వేసింది. ఇక్కడైతే స్లోగా తిరుగుతాను ఫస్ట్ అయితే, ఇంకా కొంచెం సేపు అయినాక చాలా పై వరకు అయితే తీసుకుపోయింది. రైడ్ కంప్లీట్ అయినాక మా రియాక్షన్స్ అయితే చూడండి. నాకైతే మొత్తం బాడీ అంతా జోమ్ పట్టినట్లే అయింది ఆ రైడ్ తర్వాత. అలానే లోపలికి నడుచుకుంటా వెళ్తే మనకి బోట్ రైడింగ్ది కూడా ప్లేస్ అయితే కనిపిస్తుంది. బోట్ రైడ్ కూడా జస్ట్ ఊరికేనే ఒక రౌండ్ అయితే వేశారు. మేము ఎక్కి కూర్చొని స్టార్ట్ అయినాక బోట్ అయితే కదులుతూనే ఉంది. మేమైతే చాలా భయపడినాము, వాటర్లో ఎక్కడ కింద పడిపోతామా అన్నట్లు. అయినా మేమైతే అస్సలు ఆగలేదు, వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటూనే ఉన్నాము. చూసారు కదా, అందరూ వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు కూర్చొని. బోట్ రైడ్ అయిపోయినాక మేము పక్కనే సైన్స్ పార్క్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే కొంతసేపు అవన్నీ ట్రై చేసి ఇంకా నెక్స్ట్ అయితే బయటకైతే వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళినాక పానీపూరి అయితే ట్రై చేసాము, ఇంకా పీచ్ మిఠాయి కూడా తీసుకున్నాము. ఇక్కడైతే ఈవినింగ్ 4:30 అలా టైం అయితే అయింది. ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము. మేమున్న ఏరియాకి రీచ్ అయ్యేసరికి 5:30 అలా టైం అయితే పట్టింది. ఇంకా వెళ్ళే దారిలో టీ అయితే తాగేసి వెళ్ళాము. ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.